ఇండస్ట్రీలో తిరుగులేని అక్క చెల్లెలు ఈ ముగ్గురితో నటించిన ఒకే ఒక్క స్టార్ హీరో ఎవరో తెలుసా? సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్స్ ఈ ముగ్గురు అక్క చెల్లెలు. హీరోయిన్స్ గా తెలుగులో సూపర్ హిట్ సినిమాలో నటించారు. వీరిలో నగ్మా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అలాగే జ్యోతిక ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారు. అలాగే రోషిని కూడా హీరోయిన్ గా సినిమాలు చేసింది. టాలీవుడ్ లో ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు హీరోలుగా హీరోయిన్స్ గా రాణించిన సందర్భాలు చాలా ఉన్నాయి. హీరోలు చాలా మంది ఉన్నారు, కానీ హీరోయిన్స్ మాత్రం తక్కువే అని చెప్పాలి. పైన కనిపిస్తున్న ముత్తుకుమ్మలు గుర్తున్నారా? ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఈ బామలదే హవా. ముఖ్యంగా నగ్మా అంతాల తారగా అప్పట్లో నగ్మా ఒక సెన్సేషన్. ఆమె నటనకు అంతంకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించారు నగ్మా. అప్పట్లో నగ్మా హీరోయిన్ అంటే చాలు ఆ సినిమాకు ఎక్కలేని క్రేజ్ వచ్చేది. ఇక నగ్మా సిస్టర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు జ్యోతిక. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసిన జ్యోతిక హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. అలాగే నగ్మా మరో సిస్టర్ రోషిని కూడా హీరోయిన్ గా సినిమాలు చేశారు. అయితే ఏ ముగ్గురు హీరోయిన్స్ తో నటించిన ఏకైక హీరో ఒకరున్నారు. ఆయన ఇప్పటికీ హీరోగా కంటిన్యూ అవుతున్నారు. కానీ ఈ బామ్మల్లో జ్యోతిక మినహా మిగిలిన వారు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా? ఈ ముగ్గురు హీరోయిన్స్ తో ఆ స్టార్ హీరో నటించిన సినిమాలు కూడా సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇంతకు ఆ స్టార్ హీరో ఎవరంటే ఇంకెవరు, మన మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి పైన కనిపిస్తున్న ముగ్గురు సిస్టర్స్ తో సినిమాలు చేశారు. ఈ భామలు చిరు సరసన హీరోయిన్స్ గా నటించిన సినిమాలు ఏమంటే నగ్మా, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు గరానా మొగుడు, రిక్షావోడు, ముగ్గురు మొనగాలు. ఈ సినిమాలో గరానా మొగుడు సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. అలాగే జ్యోతికతో కలిసి మెగాస్టార్ నటించిన సినిమా ఠాగూర్. బివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. అలాగే రోషినితో కలిసి చిరంజీవి మాస్టర్ సినిమాలో నటించారు. చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అలాగే అనిల్ రావుపుడి దర్శకత్వంలో మనశంకర వరప్రసాద్ గారు అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.